అత్తయ్య గారు ఒకసారి నోరు తెరవండమ్మా ఆ అని. ఆ, 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 ఆ. చూసారా, తుడిచే పని లేకుండా మీ అమ్మ ఎలా క్లీన్ చేసిందో. ఓసి పద్మనాల, నా తలతిప్పుడు రోగాన్ని ఎలా వాడుకుంటున్నావా? అవును బుజ్జి, మరక మంచిదే అన్నట్టు అమ్మకి రోగం కూడా మంచిదే అన్నమాట. కొంచెం తుడిసే అమ్మ. అయ్యయ్యో, మీరు సూపర్ అండి. మీరు అసలు కొడుకుల కూరవి దయ్యాలా? తల్లిగా నా మీద జాలి పడాల్సింది పోయి జాలిగా నా రోగాన్ని ఎంజాయ్ చేస్తున్నారా? నా రోగం తక్కి కాళ్ళు చేతులు రావాలి, మీ కాళ్ళు ఇరగొట్టి ఇలాగే కూర్చోబెడతా. చూశారు కదండి మీ అమ్మగారి వల్ల ఉపయోగాలు. అయితే నోట్లో కత్తి పెట్టక్క. కత్తె ఎందుకే? కూరగాయల మీద తోలు గీకిద్దామని. నిన్ను తగలయ్యా. నానమ్మ గారండి, ఏమైందండి? ఎందుకు ఇలా తలొప్పుతున్నారండి? మాట్లాడండి. నానమ్మ గారు వ్రతంలో ఉన్నారమ్మా. వ్రతమా? ఏం వ్రతం అండి? అది 1000 ఊపుల వ్రతం అని. రోజుకి 1000 సార్లు ఇలా తల ఊపితే మన కుటుంబానికి మంచి జరుగుతుందట. మధ్యలో ఆపితే మీ నానమ్మ గారికి ప్రమాదం అమ్మా. అలాగా నానమ్మ గారండి, పొరపాటును కూడా ఆపకండి, ఊపుతూనే ఉండండి. పసిదాన్ని కూడా చెడగొట్టారు కదే పాపిష్టి మొహాలారా. పెద్దమ్మ గారండి, ఈ వ్రతం ఎప్పుడు పూర్తవుతుందండి? ఆవిడ అదృష్టం. ఆవిడ త్వరగా కోలుకోవాలంటే నువ్వొక త్యాగం చెయ్యాలమ్మా. త్యాగమా? చెప్పండి, మా నానమ్మ గారి కోసం ఏం చేయమన్నా చేస్తానండి. ఎంత కష్టమైనా పడతానండి. చెప్పండి పెద్దమ్మ గారండి, ఏం చేయాలండి? అబ్బే ఏమీ లేదమ్మా, ఇదిగో ఇంటి పని మొత్తం నువ్వే చేయాలి. అంటే ఇల్లు ఊడవడం, తుడవడం, అంట్లు తోవడం, ఎంగిలి పళ్ళాలు కడగటం, బట్టలు ఉతకటం, ఆరబెట్టడం, ఇలాంటి పనులన్నమాట. అయ్యో ఒసే ఒసే, అన్యాయమే. పాపం పసిబిడ్డ, ధనుసులు పోసుకోకంటే తల్లి లేని బిడ్డ, పాపం దాన్ని వదిలేయండి. మీరు చెప్పిన పనులన్నీ చేస్తే నానమ్మ గారు త్వరగా కోలుకుంటారా అండి? అవునమ్మా. అయితే చేస్తానండి, అన్ని పనులు నేనే చేస్తానండి. నానమ్మ గారిని కాపాడుకుంటానండి. అలాగే. అయితే ఆలస్యం ఎందుకు? వెళ్ళు వెళ్ళు, పని స్టార్ట్ చేసుకో. వెళ్ళు. అలాగేనండి. అయ్యయ్యో, రే, మనం మందులు తీసుకోవాలి. ఇదిగో చూసావా ముసలి, మాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. అయినా ఇదే ఉంది, ఇప్పుడే మొదలైంది. ముందు ముందు మేం పెట్టే టార్చర్ చూడలేక కన్నీరు కాదే, ఇదే కళ్ళల్లో రక్తం కారుతుంది. రక్తం. పదవే. పదక్క. డబ్బు తప్ప దేన్ని ప్రేమించలేను అనుకున్నాను. అలాంటి అనసూయకు ప్రేమ అంటే ఏమిటో నేర్పారు. జీవితంలో నాకు మొట్టమొదటిసారి అర్థమవుతోంది. ఆ దేవుడు అనేవాడుంటే నన్ను పైకి లేపుతాడు, వాళ్ళ అంతు చూసేలా చేస్తాడు.
రాత్రి గిట్లూపంగానే గా బండోడు బోలుకో ఏమిని కోరుకో అన్నాడు. మరిప్పుడు వస్తలేడేంది? రారా బండోడా, రారా బండోడా, రారా బండోడా రా. రాలే. రారా బండోడా, రారా బండోడా. రాలే. ఊదినా రాలే, కొట్టినా రాలే, రుద్దినా రాలే. అసలు వస్తాడా రాడా? ఒకేలా ఇదంతా నా భ్రమణ? గదే ఉంటది. లేదంటే ఈ దీపంలో నుండి భూతంగాడు దయ్యంగాడొచ్చుడేంది? ఒక్కసారి చూద్దాం. శ్వేత, శ్వేత, అమ్మ శ్వేత, ఏంది మామా? మన ఇంటికి గెస్ట్లు వచ్చారే, పరిచయం చేస్తారా? ఎవరు మామా గెస్టులు? నేను చెప్తా, నువ్వు రావే. రా రా. ఏరు వీళ్ళు బయటే ఉన్నారేంటండి? రండి. గంగమ్మ, ఈ గజ్జల గంగమ్మ మా ఇంటికి వచ్చిందేంటి? అసలు మా మామని ఎట్లా కలిసింది? రండి కూర్చోండి. ఇదిగో మా కోడలండి. హాయ్ బేబీ. అబ్బో ఏమేషాలే దీనివి. హాయ్ అంటే ఎలా చూస్తావంటే నమస్కారం పెట్టు. నమస్తే ముస్లి. ఇంకో పొగరనగలేదు. ఏయ్, ముసలి అంటే ముసలి. గది ముసలిది కాకుండా పడి చూపిస్తానా? గమ్ము కంజోడు గమ్ముడు తెలవన్నట్టే 40 సంవత్సరాలు ఇస్త్రీ చేయాలి. నోరు ముయ్, పెద్ద చిన్న లేకుండా మాటలేంటి? ఏంటి మావా కోడలిద్దరూ కబుర్లు? నా గురించేనా? ఎవరావిడ మైసూర్ మహారాణిలా ఉంది అంటేను చెప్తున్నా. అబ్బో, నేను తెలియకపోవడం ఏంటి? మొన్న మా ఊర్లో ఒక చూపు చూసింది కదా. అదే అదే బాగా పరిచయం అయింది కదా అంటున్నాను. ఓ అవును కదూ, మర్చిపోయా. ఏ శ్వేత, గుర్తున్నానా? మర్చిపోయావా? పాత మరిషటిని రోత దిష్టి బొమ్మని ఎవరైనా మర్చిపోతారే? మర్చిపోరు. నువ్వుగా అంతే. ఒక్కసారి చూస్తే మర్చిపోయే ఫేస్ అనేది. మా మేనగోడలు ఒక్కసారి చూసిందంటే ఎవరిని మర్చిపోదండి. నేను అంతే. ఎవరైనా ఒక్కసారి నాతో చేయి కలిపితే వాళ్ళను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. వాళ్ళని, వాళ్ళ రుణాన్ని తీర్చుకోవడానికి ఎంత దూరమైనా వస్తా, ఎంత దూరమైనా వెళతాను. మొన్న మీ కోడలు నాకెంతో సాయం చేసింది. అందుకే నేను మీకు ఏదో సాయం చేద్దామని వచ్చాను. ఇక చాలు బాబోయ్ అనే వరకు చేస్తూనే ఉంటాను. అది నా వీక్నెస్. థ్యాంక్స్ అండి. శ్వేత, గంగమ్మ గారికి నా గురించి చెప్పావంట కదా? ఏమని? బాడీ ఎక్కువ బుద్ధి తక్కువనా? జోకులు. మా కోడలు బాగా జోకులేస్తుందండి. అది కాదే, మొన్న ఊరెళ్ళినప్పుడు గంగమ్మ గారితో నేను సినిమా హీరోనని చెప్పినవంట కదా? నేనా? నేనేం చెప్పలే. అయినా నీ గురించి చెప్పనీకి ఇదేమన్నా ప్రొడ్యూసరా డైరెక్టరా? కుంపలు ముంచే కొరివి దయ్యం.
తప్పమ్మా, పెద్దవాళ్ళ మీద అలా జోకులు వేయద్దు. నేను జోకేడేసిన సీరియస్ గానే చెప్పిన. పర్వాలేదు ప్రేమ్ గారు. దాన్ని చూస్తుంటే నా మనవరాల్ని చూసినట్టే ఉంది. అదేమన్నా నాకు అస్సలు కోపం రాదు. అంతా మీ మంచితనం మేడం. శ్వేత, మేడం గారు నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానన్నదే. ఎందుకు బొచ్చ పట్టుకొని అడుక్కోనీకా? ఆ? అంటే నాతో సినిమా తీస్తే అడుక్కుంటారా? చూడవే చూడు, గంగమ్మ గారు తీయబోయే సినిమా 100 రోజులు ఆడుతుంది. ఆమె ఇంట్లోనా? చాలే మేడం, అది అలాగే వాగుతుంది. దాని మాటలు పట్టించుకొని సినిమా మాత్రం ఆపకండే. చూడండి ప్రేమ్ గారు, ఎన్ని కోట్లు ఖర్చయినా సరే మీతోనే సినిమా తీస్తున్నాను అంతే. ఫోన్లే దీని టైం దగ్గర పడింది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఉండండి, కాఫీ తీసుకొస్తా. అయ్యో ఇప్పుడేం వద్దండి. తేని అత్త, పట్నంలో చాయ్ చాలా బాగుంటుందట. అవునవును, ఒక్క నిమిషంలో వస్తా, మీరు కూర్చోండి. ఏ పుట్టిదానా, ఊరొచ్చావు, చిచ్చు పెట్టావు, మా ఊరి వాళ్లతో నన్ను చీకొట్టించావు. హాయిగా మీ ఊరొచ్చి పండగ చేసుకుంటున్నావా? నువ్వు నాకు చేసిన అవమానానికి ఊర్లో తలెత్తుకోలేక ఆస్తులన్నీ అమ్ముకుని పట్నం వచ్చానే. ఎందుకో తెలుసా? పగ, నా పేరు, పరువు, ప్రతిష్ట అన్నీ మంట గలిపిన నీ మీద, ఆ అనసూయ మీద పగ. ఆ పగకి ప్రతీకారం తీర్చుకోవడానికే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. మీ మామని పరిచయం చేసుకున్నాను, మీ ఇంట్లో అడుగు పెట్టాను. ఇక నీ చెడు కాలం మొదలైందే, నీ నాశనం దగ్గర పడింది. నీ ఊరొచ్చి నీ ఇంటి ముందు తోడగొట్టిన్నే. నీ ఊరి జనం ముందు నీ నవ్వులేదాన్ని చేసిందే. గప్పుడే నన్నేం చేయలేక పాగదాన్లక నిలబడ్డావు. నా ఊరొచ్చి నన్నేం చేస్తావే? నేనిప్పుడు దెబ్బతిన్న పులినే. దెబ్బకు దెబ్బ తీసేదాకా వదిలిపెట్టను. వదిలిపెట్టలే. చూడవే, ఈ గంగమ్మ అసలు రూపమేంటో చూడు. నేను కొట్టే దెబ్బలకి పిచ్చెత్తిపోవాలి. ఎట్లుంచొస్తాను, ఎలా దాడి చేస్తాను, ఏ విధంగా చంపుతాను, ఎవరిని చంపుతాను అని భయంతో చావాలి. నేను పెట్టే టెన్షన్కి తలలో నరాలు తెగి గిలగిలా కొట్టుకోవాలి. అప్పుడు నా మనసు శాంతిస్తుంది. అప్పుడే నా పగ చల్లారుతుంది. అప్పటిదాకా నువ్వు నీ మావ చావు కోసం ఎదురు చూస్తూ బ్రతకండి. ఒరే తిక్క, పదరా. దీని తల్లి నాకే వార్నింగ్ ఇస్తుందా? టీ రెడీ. ఏయ్, గంగమ్మ గారే. ఏ గంగలోకి దూకానికి పోయిందో నాకేం తెలుసు? చెప్పుకుంటే వెళ్ళిపోయిందేంటి? పాపం, ఏమో అర్జెంట్ పని ఉంటుంది కదా. సరే, నువ్వు తాగు. గా అవులే దానికోసం తెచ్చిన కాఫీ నేను తాగనా? ఏ అవులే దానికో ఇచ్చుకోపో. నేను తాగుతా. అవులేగాడా? సర్లే. నెక్స్ట్ మన సినిమా రిలీజ్ కావాలి, సూపర్ హిట్ కావాలి. మళ్ళీ డబుల్ స్టార్ గా ఒక వెలుగు వెలగాలి.
చూసావా ఎలా తోముతుందో? దాన్ని మాత్రం భలే పని చేయిస్తున్నావక్క. దాంతో పని చేయిస్తే మనకేం వస్తుంది? అదే దాని కాలో చెయ్యో విరగ్గొట్టి హాస్పిటల్లో పడేస్తే ఆ పంతులు గారి డబ్బులు మొత్తం వస్తాయి. కరెక్ట్. అందుకే మన దారికి అడ్డు రాకుండా ఆ ముసలిదాన్ని కుర్చీలో కూర్చోబెట్టాను. ఇక మన్ని ఆపేవాళ్లే లేరు. అవునక్క, మరి ఇప్పుడే దాన్ని ఏం చేయబోతున్నావు? చెప్పని, అది చేసి చూపిస్తా. అమ్మ గీత, తోమింది చాలమ్మా, వచ్చి ఇల్లంతా ఊడు అమ్మా. అలాగేనండి. ఈ నూనె పొయ్యడం, ఆ గీత రావడం, మెట్ల మీద కాలు పెట్టడం, జారి కింద దొర్లడం, కాలో చెయ్యో విరగటం, హాస్పిటల్లో చేర్చడం. ఓసి పాపాత్ములారా, మీరు చేసే దుర్మార్గ పనులు చూస్తుంటే ఇప్పుడే లేచి అమ్మట్ల మించి మిమ్మల్ని నెట్టేయాలనుందే. కానీ ఏం చేస్తాం, అంత నా కర్మ. పదక్క. ఏంటి ముసలి అలా చూస్తున్నావు? ఓ, నీ మనవరాల్ని పడేయడానికి ప్లాన్ చేయడం చూసావా? అయినా చూసేం చేస్తావులే, చెడిపోయిన టేబుల్ ఫ్యాన్ల తలకాయ ఊపడం తప్ప. మిమ్మల్ని వదల్నే. ఇవాళ కాకపోతే రేపైనా మీ పైన పగ తీర్చుకుంటా. నేను లేచాను, మీరు చచ్చారే. ఏంటి ఆ చూపేంటి? కొడతావా? నీ మనవరాలకి స్కెచ్ పెట్టావని చంపేయాలనిపిస్తుందా? ఏ అనసూయ, నిన్నటిదాకా టైం నీది, ఇప్పుడు మాది. నోరు మూసుకుని పడుండు, ఒక ముద్ద పడేస్తాం. లేదనుకో కుర్చీ ఎక్కించిన ఈ చేతులతోనే పాడెక్కించేస్తాం. జాగ్రత్త. అమ్మా, అక్క, కళ్ళు కనిపించట్లేదా? ఒకవైపు తుడుస్తుంటే నువ్వు తొక్కుకుంటూ వస్తావే. అయ్యో చూడలే చెల్లి, ఈసారి చూసుకుని వస్తానే. తుడుస్తుంటే మళ్ళీ తొక్కుతావేంటక్క? అయ్యో, వీళ్ళకి కావాలని ఏడిపిస్తున్నారే. లాగి 4 పీకవి ఆ మేకప్ దాన్ని. అర్రే, సరిగ్గా తొక్కలేదని ఫీల్ అవుతున్నావా చెల్లి? సరే, ఈసారి కరెక్ట్ గా తొక్కుతాను చూడు, ఓకేనా?
తెలియదు దొంగ మొహం దానికి.